యాకోబు వండుకొను చుండగా ఏసావు అలసిన వాడై వచ్చెను. ఆ ఎర్ర ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. యాకోబు తెలివిగా బేరమాడెను, ఆసరాగా చేసుకొనెను. అవసరము ఆసరము ఆసరాగా చేసుకొనెను. ఏశావు యాకోబు అన్నదమ్ముల మధ్య ఒక ఒప్పందం. చిన్న వంటకానికి అమ్మెను జ్యేష్ఠత్వపు హక్కును. నేటి అవసరాటు నిర్ణయాలు అనర్థాలకు దారి. తొందరపాటు నిర్ణయాలు అనర్థాలకు దారి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. శరీరాశ నేత్రాశ జీవపు డంబము. సాతాను మన బలహీనతలు ఎరివురి ఒడ్డును. సాతాను మన బలహీనతలు ఎరివురి ఒడ్డును. తప్పుడు నిర్ణయాలు, లీగల్ బైండోవర్లు, మధ్యవర్తుల మోసాలు, మోమాటపు తప్పిదాలు. ఏశావు యాకోబు అన్నదమ్ముల మధ్య ఒక ఒప్పందం. చిన్న వంటకానికి అమ్మెను జ్యేష్ఠత్వపు హక్కును. నేటి అవసరాటు నిర్ణయాలు అనర్థాలకు దారి. తొందరపాటు నిర్ణయాలు అనర్థాలకు దారి. అలసిన సమయములో, ఆకలిగొన్న వేళలో, బుద్ధిహీనమైన పనులు శాపానికి దారి. దేవుని కృపను తృణీకరించవద్దు. రక్షణ భాగ్యాన్ని అమ్మివేయవద్దు. యాకోబు వంటకము ఇచ్చెను, ఏశావు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఆత్మదీవెనలు వెనుకాడెను. గుడ్ మార్నింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలు బట్టి నేను బాగానే ఉన్నాను. ఈ దినమందు మనము ఏశావు యాకోబుల యొక్క కథను గురించి ధ్యానించుకుందాం. ఇది ఆదికాండము 25వ అధ్యాయము 24 నుండి 34 వరకు వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కమలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనివాడుగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమను పట్టుకుని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసినవాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టవని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడి యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. ఈ కథను మనం చాలాసార్లు విని ఉంటాము. అనేక మంది దీని మీద మాట్లాడినప్పుడు మనము వారి ప్రసంగాల్ని కూడా విని ఉంటాము. దీనిలో ఉన్నటువంటి పాఠము మనకు
ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అయినప్పటికీ దేవుని వాక్యం ఎలాంటిదంటే దానిని నీవు ఎన్నిసార్లు చదివినప్పటికీ నీవు సరైనటువంటి హృదయం కలిగినటువంటి వాడవై దేవుడు నీతో మాట్లాడాలని, తన వాక్యము ద్వారా నీకు తన యొక్క కృపను బయలుపరచవలనని, నీ యొక్క హృదయమును తాకవలనని నీవు ఆశించచ్చు ఆయన యొక్క సన్నిధిలో వేచి చూచేటువంటి వాడవై ఉన్నట్లయితే, అది పాత వాక్యమైనప్పటికీ, పాత ప్రసంగమైనప్పటికీ, లేకపోతే మరి ఒకటైనప్పటికీ, విద్యాహీనుడు మాట్లాడినప్పటికీ, గొప్ప విద్య కలిగినటువంటి వాడు మాట్లాడిన దేని ద్వారానైనా సరే దేవుడు నీ యొక్క హృదయమును తాకగలిగినటువంటి శక్తి గలవాడై ఉన్నాడు. కాబట్టి ఈ దినమందు మనము ఈ యొక్క విషయమును మరి ఒకసారి ధ్యానించుకొనుచుండగా మన యొక్క హృదయంలో దేవుని యొక్క కార్యము జరుగునట్లుగా మనము ప్రిపేర్డ్గా ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా మన యొక్క హృదయాంతరంగంలో తన క్రియను జరిగించనై ఉన్నాడు. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగములో 2 ఉపభాగములు ఉన్నవి. మొట్టమొదటి భాగం ఏంటంటే రెబెకా కమలలకు జన్మనిచ్చుట, ఆ ఇద్దరు బ్రదర్స్ ఎలాంటి వారు అనేటువంటి దానిని గురించి, వారు ఎదిగినప్పుడు ఎలాంటి వారు అయినారు, వారు ఎవరెవరి చేత ప్రేమించబడినారు, ఇలాంటి విషయాల గురించి చెప్పబడినటువంటిది. ఇక రెండవది ఏంటంటే ఈ ఇద్దరు బ్రదర్స్ ఎలాంటి వారు, వీరి దేవుని యొక్క దృష్టిలో ఏమి చేశారు, వీరు చేసినటువంటి కార్యములు ఎలాంటివి అనేటువంటిది చెప్పబడింది. సరే, మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే అది 24 నుండి 28 వరకు వ్రాయబడినది. అక్కడ ఏమని ఉన్నదంటే, ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కమలల వారు ఉండిరి. ఇక్కడ ఆమె అనేటువంటిది రెబెకాను గురించి చెప్తున్నటువంటి విషయం. ఆమెకు ప్రసవ సమయానికి గర్భములో 2 బిడ్డలు ఉండినారు. మొదటివాడు ఎర్రడివాడిగా బయటికి వచ్చాడు. అతని ఒళ్లంతా రోమ వస్త్రం వలె ఉండెను కనుక అతనికి ఏశావను పేరు పెట్టారు. ఇది మొదటి వాడిని గురించి చెప్పబడినటువంటిది. ఎర్రగా ఉన్నాడంట, ఒళ్ళంతా కూడా జుట్టు బాగా ఉండిందంట, కాబట్టి ఏశావు అనేటువంటి పేరు అతనికి పెట్టినట్లుగా చెప్పబడుతున్నది. తర్వాత తన సహోదరుడైనటువంటి యాకోబు అతని చెయ్యి ఏశావు మడుమును పట్టుకొని ఉండెను. అంటే బయటకు వచ్చే సమయంలో ఏశావు యొక్క మడిమను పట్టుకొని ఇతను బయటకు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అతని పేరు ఏమని పెట్టారంటే యాకోబు అనే పేరు పెట్టడం జరిగింది. ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకుకు 60 సంవత్సరముల వయసు ఉన్నట్లుగా చెప్పబడుతూ ఉన్నది. ఈ దినాల్లో మనము 60 సంవత్సరాలంటే ఇక రిటైర్ అయిపోయేటువంటి వయసు అని చెప్పి మనము అంటూ ఉంటాం. ఆ దినాల్లో చాలా ఎక్కువ కాలం పాటు మనుషులు బ్రతుకుతూ ఉండేవారు. 60 సంవత్సరముల ప్రాయములో ఇస్సాకుకు 2 బిడ్డలు జన్మించటం జరిగింది. ఇక ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావేమో వేటాడుట యందు నేర్పరి అయ్యి అరణ్యవాసిగా ఉండేవాడంట. అంటే అరణ్యంలో ఉండటం, ఈ జంతువులను వేటాడటం, వాటిని తినటం, ఇట్లాంటి దీనిలో అతను పెరిగాడు, సెటిల్ అయ్యాడు అని చెప్పబడుతూ ఉన్నది. యాకోబు అయితే సాధువై గుడారాల్లో నివసిస్తూ ఉండేవాడు అని చెప్పబడుతూ ఉన్నది. ఇది ఒకే తల్లికి ఒకే కాన్పులో పుట్టినటువంటి 2 బిడ్డల గురించి చెప్పబడుతూ ఉన్నటువంటి విషయం. చాలాసార్లు మనము ఒకే ఇంటిలో ఒకే తల్లిదండ్రులకు పుట్టినటువంటి పిల్లలకు రకరకములైనటువంటి వ్యామోహాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్టడీస్ లో బాగా అభివృద్ధి చెందాలని బాగా కష్టపడి చదివేటువంటి వారు ఉంటారు. కొందరు అసలు పట్టించుకున్నటువంటి వారు ఉంటారు. వారిద్దరు కూడాను ఒకే తల్లిదండ్రుల పిల్లలై ఉంటారు. అదే విధంగా కొంతమందికి కోపం ఎక్కువగా ఉండొచ్చు, కొంతమంది కోపం తక్కువగా ఉండొచ్చు, కొంతమంది సౌమ్యంగా ఉండవచ్చు, కొంతమందికి ప్రతీకారం తీర్చుకునేటువంటి స్వభావం ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి డిఫరెన్సే, తారతమ్యమే మనం ఏశావు యాకోబు ఇద్దరి మధ్యన చూస్తున్నాము. ఇస్సాకు కొంచెం మాంసం అంటే ఆశ ఎక్కువ, పెద్దవాడైపోయినట్టున్నాడు కాబట్టి తన కొడుకు వేటాడి తెచ్చినటువంటి మాంసము తండ్రికి పెడుతూ ఉంటాడు అనుకుంటా. అందువల్ల మాంసప్రియుడిగా ఏశావును ఎక్కువగా ఈయన ప్రేమిస్తూ ఉండేవాడు. ఇక మరి చిన్న కొడుకనో మరి లేకపోతే మరో కారణమో మనకి తెలియదు, కానీ తల్లి మాత్రము యాకోబు అంటే బాగా ముచ్చట పడుతూ ఉండేది, యాకోబును ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేది. ఇది వారి ఇంట్లో ఉన్నటువంటి సిట్యుయేషన్. ఇక ఎప్పుడు ఏం జరిగిందో అనేటువంటిది మనకు ప్రధానమైనటువంటి అంశము. అదే 2వ భాగంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఈ 2వ భాగంలో ఏమని చెప్పబడిందంటే, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా
ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా, ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయుమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏశావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ జరిగినటువంటి దాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పటిలాగానే ఏశావు అయితే వేటాడటానికి వెళ్తూ ఉండేవాడు అనుకుంటా, లేకపోతే పొలంలోనికి వెళ్లి పని చేస్తూ ఉండేవాడు అనమాట. ఇతను ఒక దినమందు పొలంలోనికి వెళ్ళాడు, బాగా కష్టపడి పనిచేశాడు, ఆకలి కొన్నాడు. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి తను ఆకలిగా ఇంటికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో తమ్ముడు మంచి ఎర్రగా కనపడుతున్నటువంటి ఒక కలగూర వంటకాన్ని తయారు చేస్తా ఉన్నాడు. మరి మంచి వాసన కూడా కొడతా ఉన్నదేమో మనకు తెలియదు. దాని రంగు అయితే మాత్రం మంచి అట్రాక్టివ్ గా ఏశావుకి కనబడింది. బాగా ఆకలిగా ఉన్నాడు, రంగు బాగా ఉన్నది, తినటానికి ఆహారం రెడీగా అవుతున్నది. కాబట్టి తమ్ముడిని ఏమన్నాడంటే, ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ యొక్క వంటకు నాకు కొంత బెటరు అని అడిగాడు. అడిగితే యాకోబు కాస్త తలకాయలు మార్చే రకం పుట్టకతోటే వచ్చినట్టుంది. ఏమన్నాడంటే, అదును చూసి పదును పట్టడం అంటారే, అలాంటి మనిషి ఈ యాకోబు. ఏం చేశాడంటే, అన్నకు ఉన్నటువంటి ఆకలిని ఆసరాగా తీసుకొని తాను నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మినట్లయితే అప్పుడు నీకు ఈ వంటకం పెడతాను అన్నాడు. అన్నగా తనకి వంటకాన్ని పెట్టొచ్చు, పెట్టలేదు. కానీ ఏం చేశాడంటే బేరం పెట్టాడు. దేనికి బేరం పెట్టాడు? జ్యేష్ఠత్వపు హక్కును కొనుక్కునేందుకు పెట్టాడు. దానికి ప్రతిగా ఇతను ఇచ్చేటువంటిది ఏంటి? ఎర్రగా ఉన్నటువంటి కలగూర వంటకం అనేటువంటిది ఇతను ఇవ్వటానికి చూపాడు. ఇక ఆ సమయంలో ఏశావు బాగా ఆకలిగా ఉన్నాడేమో. ఇక తాను దేనికోసం దేనిని తాకట్టు పెట్టబోతున్నాడు, దేనికోసం దేనిని ఇవ్వబోతున్నాడు ప్రతిగా అనేటువంటి దానిని గురించి ఆలోచించలేదు. గాని తాను ఆ అలసట సమయంలో విసిగినటువంటి వాడై, నేను చచ్చిపోబోతున్నాను, ఈ ఆకలితో చనిపోబోతున్నాను, ఇక నాకు ఈ యొక్క జ్యేష్ఠత్వ హక్కు ఎందుకు అనేటువంటి ఆ యొక్క తత్వం తనలోనికి వచ్చి తనేం చేశాడంటే, సరే నా జ్యేష్ఠత్వ హక్కు ఇంక నేను చచ్చిపోతున్నాను, ఇంక ఇలా చచ్చిపోవటం ఎందుకు, నువ్వు తీసుకో అన్నాడు. తీసుకో అనగానే యాకోబు ఏం చేశాడంటే దానిని గట్టిగా బిగించాడు. అంటే ఏం చేశాడంటే దానిని లీగల్ గా పెట్టించుకున్నాడు. పెట్టించుకున్న తర్వాత లీగల్ గా బైండ్ అయిన తర్వాత అప్పుడు వంటకాన్ని తీసుకొచ్చి అన్నకు పెట్టాడు. అన్న బాగా ఆకలిగా ఉన్నాడేమో, తను చేసింది ఏంటి అనేటువంటి దాన్ని వెనక ముందు చూడకుండా చేసేశాడు. చేసిన తర్వాత పెట్టిన అన్నాన్ని తిన్నాడు, తాగాడు, లేచి వెళ్ళిపోయాడు. అయితే జ్యేష్ఠత్వపు హక్కు ఇప్పుడు ఎవరిదైపోయిందంటే ఏశావు దగ్గర లేదు గాని యాకోబుకు వెళ్ళిపోయింది. ఈ విధంగా ఏశావు తనకివ్వబడినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును తాను తృణీకరించి అమ్మి వేసినట్లుగా మనం దైవ గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ అన్నదమ్ముల మధ్య సర్వసాధారణంగా జరగకూడనటువంటి ఒక అసాధారణమైనటువంటి లావాదేవీ జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. యాకోబు యొక్క ఎర్రనైనటువంటి చిక్కుడుగాయల వంటకానికి, కలగూర వంటకానికి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మి వేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అన్నకు ఉన్నటువంటి ఆ యొక్క ఆకలిని తీర్చేందుకు యాకోబు ఏ బేరం పెట్టకుండా, అన్నే కదా అలిసిపోయి వచ్చాడు, పొలం వెళ్ళాడు, పొద్దున్న నుండి సాయంత్రం దాకా పనిచేశాడు, తను సహజంగానే అలసిపోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నా వంటకంలో కొంత వంటకం తనకి పెడతాను అనేటువంటి ఉద్దేశం చేత, మరెవరో కాదు కదా మా అన్నే కదా అనేటువంటి ఉద్దేశం చేత తాను ఉచితంగా ఆ యొక్క వంటకం పెట్టగలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడే. అయితే తను ఆ విధంగా చేయలేదు. అంటే అన్న అనేటువంటి ఆ యొక్క విచక్షణ కూడా కోల్పోవటం అనేటువంటిది ఇక్కడ యాకోబుకు జరిగినట్లుగా మనం చూస్తున్నాం. తాను పేరాస కలిగినటువంటి వాడిగా అయిపోయాడు. ఎవరు ఏమిటి అనేటువంటి ఆలోచన కోల్పోయినటువంటి వాడిగా అయిపోయాడు. ఇక అప్పుడు ఏం చేశాడంటే, నేను నీకు నా వంటకం పెడతాను, నీవు నాకు ఏమిస్తావు అని అడిగినట్లయితే అదో రకంగా ఉండేది. కానీ ఏమిస్తావనే చాయిస్ని ఏశావుకి వదిలిపెట్టలేదు. కానీ
తాను దానికి ప్రతిగా ఏమి కోరుకుంటున్నాడో తానే చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మి వేసినట్లయితే అప్పుడు ఈ వంటకాన్ని నీకు పెడతానని యాకోబు చెప్తా ఉన్నాడు. ఇక్కడ యాకోబు తానిచ్చేటువంటిది కేవలం ఒక చిన్న వంటకము. అది ఒక పూట తన అన్న యొక్క ఆకలిని తీర్చగలిగినటువంటిది. కానీ దానికి ప్రతిగా అన్న యొద్ద నుండి తాను కోరుతున్నటువంటిది ఏంటంటే, ఆ అన్న యొక్క జ్యేష్ఠత్వపు హక్కునే పూర్తిగా కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే సమంగా ఉన్నటువంటిది. ఇప్పుడు ఈ రోజు నేను నీకు భోజనం పెడతాను, నేను కూడా ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా నువ్వు అప్పుడు నీ దగ్గర భోజనం ఉన్నట్లయితే అది నాకు పెట్టు అని అంటే అది చాలా బాగుండేది. కానీ అలాంటిదేమి ఇక్కడ యాకోబు అడుగుతున్నట్లుగా మనం చూడలేదు. చాలా పేరాసకు వెళ్ళిపోయాడు. జ్యేష్ఠత్వపు హక్కు అడుగుతా ఉన్నాడు. రెండవది ఏంటంటే, ఎవరు ఏంటి ఎవరితో లావాదేవీ జరుపుతున్నాడు అనేటువంటిది కూడా మర్చిపోయాడు. ఈ విధంగా హృదయంలో పేరాశ, ధనాపేక్ష అనేటువంటిది ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారో అనేటువంటి విచక్షణను కోల్పోయేటువంటి వారై ఉంటారు. అన్నదమ్ముల మధ్యన ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఎంతమంది మధ్యన ఇలాంటి లావాదేవీలు జరుగుతున్నాయి. కొంతకాలం పాటు వారు ఒకే ఇంటిలో ఉన్నప్పుడు అన్నదమ్ములుగా పెరిగినప్పుడు వివాహం కానప్పుడు వరకు బానే ఉంటారు. ఆ తర్వాత వివాహాలు జరిగి ఎవరి కుటుంబం వారికి వచ్చిన తర్వాత రకరకములైనటువంటి లావాదేవీలు, అందరి మధ్యన పోట్లాటలు అనేటువంటివి, తగులాటలు అనేటువంటివి, కోర్టులకు వెళ్ళటం అనేటువంటిది, ఇంకా హీనమైనటువంటివి కూడా అన్నదమ్ముల మధ్యన, అక్క చెల్లెల మధ్యన జరిగేటువంటివి ఎన్ని మనం చూస్తూ ఉన్నాము. వీటన్నిటికీ కారణం ఏంటంటే పేరాశ అనేటువంటిది, ధనాపేక్ష అనేటువంటిది. కొంతమంది ఏం చేస్తారంటే, వారు విచక్షణను కోల్పోయినటువంటి వారై, ఏమండి నేను నా తమ్ముళ్ళని చెల్లెళ్ళని వీళ్ళందరినీ కూడాను నేనే కొంత చేరదీశానండి, వారందరికీ నేనే దారి చూపానండి, కాబట్టి మా తల్లిదండ్రుల పక్షంగా వచ్చినటువంటి ఆ యొక్క ఆస్తి ఇంకా వారికి నేను ఇవ్వాల్సిన అవసరం లేదండి, నేనే పెట్టుకుంటాను అని ఈ విధంగా చేసేటువంటి వారు సహితము ఉంటూ ఉంటారు. కాబట్టి ధనాపేక్ష అనేటువంటిది సమస్తమైనటువంటి కీడులకు మూలమైనటువంటిది అని మనం తెలుసుకునవలసి ఉన్నది. ఈ ధనాపేక్ష అనేటువంటిది ఉన్నట్లయితే, పేరాశ గనక నీలో ఉన్నట్లయితే అది నిన్ను ఎలేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. నీవు దాని యొక్క అడుగులలో అది ఏది చెప్తే దాని ప్రకారంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళేటువంటి వాడివై ఉంటావు. చివరకు జరిగేటువంటిది ఏంటంటే, వీటన్నిటినీ నీవు సంపాదించుకున్నప్పటికీ దానిని నువ్వు అనుభవించకుండగానే ఎవరికో విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వాడుగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. అయితే మనుషులు ఎంత బుద్ధిహీనులుగా ప్రవర్తిస్తూ ఉంటారంటే, తోబుట్టువుల విషయంలో సహితము సరైనటువంటి అవగాహన లేకుండా మేమంతా కలిసి పెరిగినటువంటి వారమే, ఒకే తల్లిదండ్రుల పిల్లలమే, ముందు వెనక పుట్టినటువంటి వారము అని న్యాయమైనటువంటి రీతిలో ఆస్తి పంపకాల విషయంలోనూ, ఆర్థిక లావాదేవీలు గాని మరో లావాదేవీల విషయంలోనూ ప్రవర్తించేటువంటి వారుగా ఉండరు. ఇదే విధమైనటువంటి పరిస్థితిని ఈ ఒకే కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్యన మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. యాకోబు ఈత విత్తనం వేసి తాటి విత్తనం లాగటం అంటారే, ఆ విధంగా ఇక్కడ ప్రవర్తిస్తూ ఉన్నాడు. తాను ఇచ్చినటువంటిది చిన్న కాయగూరగా వంటకము, అయితే దానికి ప్రతిగా తాను అడుగుతున్నటువంటిది జ్యేష్ఠత్వపు హక్కు అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు. సాతానుడు మన యుద్ధ నుండి కూడా ఇదే విధమైనటువంటి రీతిలో వాడు మనకు అందించేటువంటిది ఏంటంటే, కేవలము టెంపరరీ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. అది కేవలము ఆ సమయమునకు నీకున్నటువంటి ఆ యొక్క తృష్ణను తీర్చేటువంటిదిగా ఉంటుంది. ఆ తర్వాత నేను వదిలేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. వాడిచ్చేటువంటిది కేవలము ఆ కలగూర వంటకము. అది ఎర్ర ఎర్రగా నీకు కనపడుతూ ఉంటుంది. ఆ ఎర్రగా కనపడినటువంటి దానిని బట్టి నువ్వు మోజుపడి దాని వెంట వెళ్ళి నీకు ఆ యొక్క హృదయంలో ఉన్నటువంటి వాంఛను తీర్చుకొనవలనని, ఆకలిని తీర్చుకొనవలనని, ధనాపేక్ష వలన ఆ ధనమును పొందవలనని, లేకపోతే నీ శరీరాశను నేత్రాశను నెరవేర్చుకునవలనని ముందుకు పరిగెత్తేటువంటి వాడుగా ఉంటావు. గాని దాని యొక్క అంతము తర్వాత ఎలా ఉంటుందంటే, నీ జ్యేష్ఠత్వపు హక్కును ఇచ్చివేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇది నీకు తెలిసినప్పటికీ తెలియకపోయినప్పటికీ నువ్వు చేసేటువంటిది సాతాను విషయములో ఇదే. కాబట్టి మనము జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటిది ఏంటంటే, చిన్న చిన్న విషయాలలో ప్రభువును అమ్మివేసేటువంటి వారు అనేక మంది లోకంలో ఉంటూ ఉంటారు. కొంతమంది తమ క్యారెక్టర్ ని పాడు చేసుకునేటువంటి వారు ఉంటూ ఉంటారు. చిన్న చిన్న విషయములలో
ప్రభువు నుండి దూరం అయిపోయేటువంటి విశ్వాసులు సహితము ఉంటూ ఉన్నారు. కాబట్టి మనము ఎవరమైనప్పటికీ, విశ్వాసులమైనప్పటికీ అవిశ్వాసులమైనప్పటికీ, సాతాను మనలో మనకు కావలసినటువంటి విధముగా తాను ఆ వంటకాన్ని మనకు చూపించి మన అవసరతను బట్టి, మన నీటిని బట్టి మనలను మోసగించేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. కాబట్టి మనం తగు జాగ్రత్తతో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. పేరాస కలిగినటువంటి వాడు నీతి న్యాయాన్ని పక్కన పెట్టేసి దోపిడీ చేసేటువంటి వాడుగా ఉంటాడు. ఆ దోపిడీ కూడాను సొంత అన్ననే ఇక్కడ యాకోబు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ దినాల్లో గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి ఆ యొక్క స్కాలర్షిప్లకు, ఆ రాయితీలకు ఆశపడి ఎంతమంది ప్రభువును అమ్మివేసేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. నేను క్రైస్తవుడను కానండి అని నువ్వు కాగితం మీద రాసినట్లయితే నీకు ప్రత్యేకమైనటువంటి అన్ని సదుపాయములు ఉంటూ ఉన్నాయి. నీకు ప్రత్యేకమైనటువంటి విధంగా సీట్లు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, రాయితీలు వస్తాయి, పదోన్నతులు కూడా ఉంటూ ఉంటాయి. అయితే నీవు గనక క్రైస్తవుడును అని చెప్పినట్లయితే నీవు అధోగతికి పాలవుతూ ఉంటావు. అయితే ఈ యొక్క సమయంలో నీవు దేనిని ఎంచుకుంటూ ఉన్నావు? అనేక మంది ఏమండి వీటన్నిటిని కోల్పోయేటువంటిది ఎలాగండి, అది సాధ్యమయ్యేటువంటిది కాదు అని చెప్పి అనేక మంది నేను హిందువుడను అని రాసుకొని అదే విధముగా కొనసాగేటువంటి వారు ఉన్నారు. ఇవన్నీ ఎవడ చూడొచ్చారండి? నేను క్రైస్తవుడిని అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ హిందువుగా నేను మార్చుకున్నట్లుగా నా పేరు మార్చుకొని దానికి ఏదో ప్రొసీజర్ ఉన్నది, ఆ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి నేను హిందువుడనేనండి, నా పేరండి జాన్ బాబు కాదండి, నా పేరు తిరుపతి రావు అని మార్చుకున్నానండి, కాబట్టి నేను ఎస్సీగా మారిపోయానండి, ఈ విధంగా మరలా నేను కావలసినటువంటి గవర్నమెంట్ వారు ఇచ్చేటువంటి రాయితీలని పొందాలని అనుకుంటున్నానండి. ఇలా చేసేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉన్నారు. కాబట్టి నీవు ఎలాంటి వాడివై ఉన్నావు? నీ పేరు ఏమై ఉన్నది? నీవు రిజిస్టర్లో ఏ విధంగా నమోదై ఉన్నావు? నీ పేరు ఎలా నమోదై ఉన్నది? ఒకరోజు మా ప్రిన్సిపల్ నన్ను పిలిచి ఏమన్నాడంటే, ఏమండి మీరు బీసీసీగా ఉన్నారా లేకపోతే ఎస్సీగా ఉన్నారా ఏంటండి అన్నాడు. అంటే నేను బీసీసీగానే ఉన్నదండి, నా పేరు నమోదై ఉన్నది అని చెప్పాను. అయితే ఆయన ఏమన్నాడంటే, అలాగా, ఎందుకంటే క్రైస్తవులు అనేక మంది ఈ యొక్క పేర్లు మామూలుగానే ఉంటాయి అనుకోండి, కాకపోతే ఏంటంటే రిజిస్టర్లకు వచ్చేటప్పటికి ఎస్సీగానే ఉంటున్నది. ఇదిగో పలానా ఆయన పలాని స్థలంలో చేస్తున్నాడు కదా, ఆయన ఇలాగే ఉన్నాడండి, ఇంకో స్థలంలో ఇలాగే చేస్తున్నాడు కదా, ఆయన కూడా ఎస్సీగానే ఉన్నదండి, అందుకని అడుగుతున్నానండి అని అడిగి. ఆ విషయం నేను విన్నప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఈ లోకంలో ఈ రాయితీలను బట్టి సాధారణ చూపుతున్నటువంటి ఈ వివక్షను బట్టి ప్రభుత్వాలు కూడాను ప్రజలను మోసగిస్తూ ప్రజలను అటు వెళ్లకుండా చేసేందుకు కట్టడి చేయాలనేటువంటి ఉద్దేశం చేత ఈ నియమ నిబంధనలన్నీ కూడాను రూపొందించినటువంటి వారై ప్రభు యొద్దకు వెళ్లకుండా, ప్రభు బిడ్డలము అని చెప్పుకోకుండా వారు సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే నువ్వు నిజంగా ప్రభువుని ఎరిగినటువంటి వాడవైతే, ప్రభుతో నడిచేటువంటి వాడవైనట్లయితే, ఆయన యొక్క నీతి నియమములకు కట్టుబడి ఉన్నటువంటి వాడవైనట్లయితే అప్పుడు నీవు ప్రజల ఎదుట ప్రభువును ఒప్పుకునేటువంటి వాడవై, నీ రిజిస్టర్లో సహితము నీవు క్రైస్తవుడను అని చెప్పుకునేటువంటి వాడవై ఉంటావు. ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబు యోసేపుతో నేడు నాతో ప్రమాణము చేయుమనెను అని చెప్తున్నాడు. ఈ లావాదేవీల్లో నీ జ్యేష్ఠత్వపు హక్కును నాకు అమ్మివేసినట్లయితే నా వంటకాన్ని నీకు పెడతాను అన్నాడు. అయితే యాకోబు అంతటితో వెంటనే ఆ వంటకాన్ని పెట్టేయలేదు. ఏమంటున్నాడంటే, నాతో ప్రమాణము చేయి అప్పుడే నేను పెడతాను అంటున్నాడు. అంటే లీగల్గా నువ్వు బైండ్ అయితేనే అది నీకు చేస్తాను అని చెప్తూ ఉన్నాడు. చూసారా, తమ్ముడు అన్న వీరిద్దరి మధ్యన ఈ అగ్రిమెంట్ అనేటువంటిది ఈ లీగల్ గా బైండ్ అవటం వరకు వచ్చింది. అది కూడా దేని మధ్యన? కేవలము వంటకమునిచ్చి జ్యేష్ఠత్వపు హక్కును కొనే దీని విషయంలో యాకోబు ఏ విధమైనటువంటి కుటిలంగా ప్రవర్తిస్తున్నాడో, ఏ విధమైనటువంటి మనసాక్షి కలిగినటువంటి వాడిగా ప్రవర్తిస్తున్నాడో యాకోబు ఈ విషయంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అవసరతను బట్టి డిమాండ్ అనేటువంటిది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అదే లబ్ధి పొందేందుకు
ఆసరాగా తీసుకొని మనము మనుషులను దోచుకోవాలని చూచేటువంటి ఆ యొక్క తత్వం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదు. మనకందరికి తెలిసిన విధంగా కోవిడ్ అనేటువంటిది వచ్చిన సమయంలో ఆక్సిజన్ సిలిండర్స్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారు, అది లేకపోయినట్లయితే చనిపోతున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఆ దినాల్లో. కాబట్టి ఆక్సిజన్ సిలిండర్స్ కి 50 రూపాయలు అమ్మేటువంటి దానికి అనూహ్యంగా ఒక్కసారిగా వేలల్లోకి వెళ్ళిపోయింది అది. దానితో ఇదే ఆసరాగా తీసుకొని సిలిండర్స్ ని ఎంతో ద్రవ్యానికి అమ్ముకుంటూ లబ్ధి పొందాలని చూసినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ విధంగా మానవత్వాన్ని వదిలివేసేటువంటి పరిస్థితికి మనుషులు వెళ్ళిపోగలరు. ధనాశ అనేటువంటిది, పేరాశ అనేటువంటిది మనుషుల్ని ఏ స్థితికైనా సరే తీసుకుని వెళ్ళగలదు. కొంతమంది డాక్టర్ల గురించి నేను విన్నాను. ఏమండి, ఆ డాక్టర్ ఇంత డిమాండ్ చేశాడండి, ఆయన డిమాండ్ చేసినటువంటిది ఇదిగో ఆ డబ్బు ఇలా ఇస్తా ఉన్నారండి, అక్కడ పేషెంట్ చనిపోయాడండి. ఈ డాక్టర్ ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడండి, పేషెంట్ అక్కడ చనిపోయి ఉన్నాడండి, ఇలా జరిగిందండి అని కొంతమంది డాక్టర్ల గురించి చెప్పడం నేను విన్నాను. అంటే వారు దేనికోసం బ్రతుకుతున్నారంటే మనుషుల యొక్క ప్రాణాల కోసం బ్రతకట్లేదు, కానీ వారు వృత్తి రీత్యా అలాంటివి చేయకూడదు, కానీ చేసేటువంటి వారుగా అయిపోయారు. ఎందుకంటే డబ్బు అనేటువంటిది వారిని ఆ విధంగా డ్రైవ్ చేస్తూ ఉన్నది. కొంతమంది వారు చిన్న స్థితి నుండి పైకి వచ్చినటువంటి వారు దేవుడు వారిని ఆశీర్వదించాడు. అయితే దేవుడు నన్ను ఆశీర్వదించిన కొలది దేవునికి నేను తిరిగి ఇవ్వవలసి ఉన్నది. అదే విధముగా ఈ లోకంలో నాలాంటి వారు అనేక మంది ఉన్నారు. వారికి కూడా నాకు చేయగలిగిన శక్తి ఉన్నంత మేరకు వారికి సహాయం చేసేటువంటి వాడినై నేను ఉండాలి అనేటువంటి ఆ యొక్క బైబిల్లో చెప్పబడినటువంటి ఆ ప్రిన్సిపల్స్ అన్ని కూడా వదిలివేసి వారు చిన్న చిన్న వాటి వద్ద పేదలైనటువంటి వారితోనూ నిరాధారులైనటువంటి వారితోనూ బేరసారాలు సాగిస్తూ పట్టుబట్టి తమ ద్రవ్యాన్ని అదే విధంగా ఉంచుకోవాలని చూసేటువంటి వారు కొందరు ఈ లోకంలో ఉంటూ ఉంటారు. ఈ విధంగా ఉన్నట్లయితే దేవుడు నీ చెయ్యిని విడిపించి ఉన్నటువంటి మొత్తాన్ని కూడాను క్రింద పడేలాగా చేయగలిగినటువంటి శక్తివంతుడై ఉన్నాడు. ఒకప్పుడు నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో దేవుడు నిన్ను పైకెత్తి ఉన్నాడో ఆ విషయాలని కూడా మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నీవు ప్రవర్తించాలని చూసినట్లయితే నీ శక్తిని బట్టి, నీ యుక్తిని బట్టి, నీకున్నటువంటి మేధస్సును బట్టి పైకి వెళ్ళిపోయావని నువ్వు తలంచినట్లయితే దేవుడు నిన్ను క్రింద ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టడానికి దేవుడు తాను వెనుకాడేటువంటి వాడు కాడు. అయితే నీవు దానిని గమనించుకొని ఆయన ఆ విధంగా చేయకముందే నీ యొక్క పరిస్థితిని చక్కబెట్టుకున్నట్లయితే నీవు ధన్యుడవు. మోసగించేటువంటి వ్యక్తి మోసగించబడేటువంటి వాడిని అవకాశం దొరకగానే లీగల్ గా లేకపోతే మరో విధంగా బిగించేసేయటానికి ట్రై చేస్తూ ఉంటారు. వ్యాపారాల్లో సాధారణంగా ఇలాంటివి చోటు చేసుకుంటూ ఉంటాయి. అవతలి వారి దగ్గర నుంచి చౌక రేట్లో వస్తూ ఉన్నది అని అనగానే వెంటనే ఆ రేటులో కాగితం మీద రాయించేసుకుంటానికి వీళ్ళు యువతలలో ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే అది రాసినట్లయితే లీగల్ గా బైండ్ అయిపోతారు కాబట్టి తప్పనిసరిగా అదే రేటుకి ఇవ్వవలసి వస్తుంది. లేకపోయినట్లయితే ఈ రాత్రి గడిచిపోయినట్లయితే రేపొద్దున వచ్చి మళ్ళీ ఇంకెంతో డిమాండ్ చేస్తాడు వాడు అనేటువంటి ఉద్దేశం చేత ఈ విధంగా లీగల్ గా లేకపోతే మరో విధంగా బిగించేటువంటి తత్వం మోసగించేటువంటి వారికి ఉంటుంది. సాతానుడు కూడా ఇదే విధంగా మనలను చేసేటువంటి వాడై ఉంటాడు. వాడికి అవకాశం దొరకగానే మనలను మోసగించేయటానికి వెంటనే ఏదో ఒక తప్పిదం చేయించేయటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు మనం చూసినటువంటిది ఏంటంటే యాకోబు తన అన్నయ్య అయినటువంటి ఏశావును ఏ విధంగా ట్రీట్ చేశాడు, ఏం జరిగింది అక్కడ ఎలా చేసి ఉండొచ్చు తాను, కానీ అలా చేయకుండా ఏం చేశాడు, ఎందువలన చేశాడు అనేటువంటి దాని గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు మనం ఆలోచించబోయేటువంటిది ఏంటంటే ఏశావు ఏం చేశాడు. యాకోబు తాను ఆ విధంగా లావాదేవీని తీసుకుని వచ్చినప్పుడు లీగల్ గా బైండ్ ఓవర్ అవ్వాలని చెప్పినప్పుడు ఆ తర్వాత మిగిలినటువంటి కార్యక్రమంలోనూ ఏ విధంగా దాని ముందుకు ప్రొసీడ్ అయ్యాడు, ఎందుకు ప్రొసీడ్ అయ్యాడు అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం ఆలోచిద్దాము. ఇక్కడ ఏశావు అలసినటువంటి వాడై పొలం నుండి ఆకలితో ఇంటికి తిరిగి వచ్చాడు.
తన అవసరత అంటే ఆ సమయంలో తనకున్నటువంటి ఆ యొక్క ఆకలిని తీర్చగలిగినటువంటి ఆకర్షణీయంగా కనపడుతున్నటువంటి ఆహారము తన తమ్ముడు వండాడు. దీనిని బట్టి మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే ఏశావులో అవసరత ఉండింది. ఆ అవసరతను తీర్చగలిగినటువంటి అవకాశము అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ అనేటువంటిది అక్కడ ఉన్నది. ఆ తర్వాత మూడవది ఆకర్షణీయంగా ఫుడ్ అనేటువంటిది కనపడటం జరుగుతూ ఉన్నది. దీనికి తోడు కొంత వాసనలు కూడా మంచిగా దట్టించే విధంగా మసాలా గిసాలా వేసి వండాడేమో యాకోబు, మనకి తెలియదు. అయితే ఇక్కడ 3 విషయాలు మాత్రం మనకి కనబడుతున్నాయి: అవసరత, అవైలబిలిటీ, మూడవది ఆకర్షణీయంగా కనపడటం అనేటువంటిది. సాతానుడు మన యొక్క జీవితములలో ఎన్ని కాంబినేషన్స్ అయినా గాని సృష్టించగలిగినటువంటి వాడై ఉన్నాడు. నిన్ను గురించి నీకు తెలిసిన దానికన్నా, నన్ను గురించి నాకు తెలిసిన దానికన్నా వాడికి మరి ఎక్కువగా తెలుసు. నీవు ఏ ఉచ్చు వేస్తే తొందరగా పడతావో వాడికి తెలుసు. నీకు ఏదంటే ఎక్కువ ఇష్టమో వాడికి తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి వాడుగా రకరకములైనటువంటి కాంబినేషన్స్ని, పర్మిటేషన్స్ వీటన్నిటిని కల్పించి నిన్ను ఏదో విధంగా బోల్తా కొట్టేవాడిగా, నన్ను ఏదో విధంగా బోల్తా కొట్టించేవాడిగా వాడు తన కార్యక్రమాన్ని వెనుక నుండి నెమ్మదిగా నడిపిస్తూ ఉంటాడు. కొంతమంది కొన్నిటిని మక్కువ పడేటువంటి వారుగా ఉంటారు. కొంతమంది సిగరెట్లకు బానిస అయిపోయినటువంటి వారు ఆ సిగరెట్లను వదలలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటారు. వాళ్ళని ఎలా బోల్తా కొట్టించాలో మళ్ళీ సిగరెట్ తాగేలాగా సాతానికి బాగా తెలుసు. త్రాగుడు అనేటువంటిది కూడా ఇదే విధమైన కోవకు చెందింది. శరీరాశ అనేటువంటిది కూడాను ఇంతకు మించినటువంటి శక్తివంతమైనటువంటిది. కొంతమంది దాని నుండి నేను విడుదల పొందానండి అని అంటూ ఉంటారు. అయితే అజాగ్రత్తగా ఉండటం వలన, ప్రభుతో నడవలసినటువంటి రీతిలో నడవకపోవటం వలన, తమ ఇష్టానుసారంగా ప్రవర్తించటం వలన, సాతానుకు కొంత మొగ్గు చూపటం వలన మరలా గట్టర్లోనికి వెళ్ళిపోయినటువంటి వారై తమ జీవితములను, ఆత్మీయ జీవితములను పాడు చేసుకున్నటువంటి వారు అనేక మంది నాకు తెలుసు. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. మనలను గురించి మనకు తెలిసినటువంటి విషయముల కన్నా సాతానుకు మరి ఎక్కువగా తెలుసు మన గురించి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు. దీనికి సొల్యూషన్ ఏంటంటే, మనకి అక్కడ ఆపద పొంచి ఉన్నది, లేకపోతే ఊరి ఎడ్డి ఉన్నాడు సాతానుడు అని తెలిసినప్పుడు దాని నుండి మనం వెనుకకు వెళ్ళిపోయేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది.